మెగాస్టార్ చిరంజీవి అనిల్ రావుపూడి కాంబోలో ఫుల్ ఆఫ్ కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న సంగతి తెలిసిందే. మెగా 157 రన్నింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమాకి సంక్రాంతి అల్లుడు లేదా రఫ్ఫాడిద్దాం అనే టైటిల్ పెడతారని సమాచారం. సెట్స్ పైకి రాకముందే ఆడియన్స్ లో విపరీతమైన హైప్ ను క్రియేట్ చేశాడు అనిల్. అనిల్ సినిమా అంటే ఏ రేంజ్ లో సినిమాను ప్రమోట్ చేశాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సెట్స్ పైకి రాకముందు నుంచి సినిమా రిలీజ్ అయ్యేంత వరకు రకరకాల స్ట్రాటజీలను వాడుతూ తన సినిమాను ప్రమోట్ చేస్తూ ఆడియన్స్ లో ఆసక్తి పెంచేస్తూ ఉంటాడు అనిల్. ఈ క్రమంలోనే ఎప్పటికప్పుడు సినిమాకు సంబంధించిన ఏదో ఒక క్రేజీ న్యూస్ వైరల్ అవుతుంది. అలా తాజాగా సినిమా నుంచి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ గా మారింది. సినిమా సెకండ్ హాఫ్ లో ఫుల్ ఆఫ్ యాక్షన్ ఎలిమెంట్స్ తో పాటు ఫుల్ ఎమోషన్ సీక్వెన్స్ లు కూడా ఉంటాయని, ఖచ్చితంగా దీనికి ఆడియన్స్ కనెక్ట్ అయ్యేలా అన్ని సీన్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అంతేకాదు వీటన్నిటికంటూ తగ్గట్లుగా చిరంజీవి పాత్రపై ఫ్లాష్ బ్యాక్ ను అనిల్ ప్లాన్ చేస్తున్నాడట. ఈ ఫ్లాష్ బ్యాక్ లో మెగాస్టార్ పాత్ర మాఫియా బ్యాక్గ్రౌండ్ తో ఉండనుందని సమాచారం. అంతేకాదు ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే ఈ సినిమాలో మెగాస్టార్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లోనే వెంకట్ కూడా కనిపించనున్నాడట. ఇక ఇటీవల మెగాస్టార్ సినిమా గురించి మాట్లాడుతూ సినిమా ఫుల్ ఆఫ్ ఎంటర్టైనర్ అని చెప్పిన సంగతి తెలిసిందే. ఈ మూవీ కథ తనకు ఎంతగానో నచ్చేసిందని, నేను సినిమా చేసేందుకు ఎంతో ఆసక్తిగా ఉన్నానంటూ చిరంజీవి చెప్పుకొచ్చారు. అంతేకాదు అనిల్ రావుపూడి సీన్స్ గురించి మెగాస్టార్ మాట్లాడుతూ సినిమాలో అన్ని సన్నివేశాల గురించి అనిల్ చెప్తుంటే నాకు కడుపుబ్బా నవ్వొచ్చిందని, అంతగా నేను ప్రతి సీన్ ఎంజాయ్ చేశానని, ఈ సినిమా ఖచ్చితంగా అభిమానులకు నచ్చుతుందని మెగాస్టార్ వివరించారు. ఇక ఈ సినిమాను సాహో గరికపాటి, సుస్మిత కొణిదెల సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్ గా నటిస్తుండగా భీమ్ సిసిరోలియో మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నాడు. ఈ చిత్రంలో చిరు పాత్రే హైలైట్ కానుంది. ఆయన స్కూల్ డ్రీమ్ మాస్టర్ శివశంకర్ వరప్రసాద్ గా కనిపించబోతున్నారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ ని కొట్టండి.